భూమి మీద బిర్యానీ తినే బాగుండాలి కానీ కొండోలుగా వచ్చిన ఆపత్తి కూడా బెండోలుగా తేలిపోతుంది. ఆధార్ కార్డు మీద పింఛన్ బాగుండాలి కానీ గండం కూడా దండం పెట్టి వెళ్ళిపోతుంది. కొందరు కిస్మత్ ఎట్లుంటుందంటే ఎదురుగా ఎమ్మబట్టలు వచ్చి హాయ్ చెప్పినా కూడా అల్కగా తప్పించుకుంటారు గిట్లా. కొందరు అయితే అధ్వానం ఉంటారమ్మా. రైలు పట్టాల మీద కూడా పార్కులు నడిచినట్టే నడిచి వస్తుంటారు. ఇగో ఈ తల్లి కూడా గదే తీర్ల చూడురి. రైలు పట్టాల మీద చుట్టాల ఇంట్లో నడిచినట్టు నిమ్మలంగా నడుస్తుంటే ఎదురుగా గూడ్స్ రైలు వచ్చింది. ఇక ఆ టైంలో ఇంకోళ్ళు అయితే కథం నా పని అయిపోయిందని అదులకే కాలు చేతులు పని చేయక ఆనే ఉందరు. రైలు గుద్దుకొని పోతుండే ఈ పాటికే. కానీ ఆమె ధమాకగు ఆపత్తి టైంలో కూడా సురుకుగానే పనిచేసింది. దబ్బున పట్టాల నడిమిట్లా కదలకుండా శవాసనం వేసినట్టు కాలు చేతులు దగ్గర పెట్టుకుని అట్లనే వండుకున్నది. ఇక గూడ్స్ రైలు ఆఖరి డబ్బా వెళ్ళిపోయినాక అప్పుడు లేచింది తల్లి మంచిగా. నీ పని సల్లగుండా గంత పెద్ద రైలు వస్తుంటే నీకు కనిపించలేదానమ్మా? జర్రంతలో ఎంత ఘోరం తప్పింది. రైలుకు తినబడుతున్నప్పుడు 2 నిమిషాలు ఆగితే ఏం పోవు? ఏందో పెళ్ళోడు వచ్చి పెరట్ల దిగినట్టు గంత ఎగురుతాం ఎందుకమ్మా నీకు? ఏందో కొంతమంది పురాగా అధ్వానం ఉంటారమ్మా. రైల్వే గేట్లు పడ్డప్పుడు కూడా గింతే ఆగనన్న ఆగరు. ఏదో ప్రధానమంత్రి పనులున్నట్టు గేటు కిందికి వెళ్ళి దాటి మరి పట్టాల మీద అడ్డదిడ్డంగా నడుస్తుంటారు. 5 నిమిషాలు ఆగేటందుకు కూడా ఒప్పుకుంటలేదు చూడురి మనుషులకు కాదా?